We have nutritionist Karthik garu with us. ఏది మిత్ ఏది ఫ్యాక్ట్? చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసేది ఏమంటే అట్లీస్ట్ సంవత్సరానికి 1-2 సార్లు అన్న హెల్త్ చెకప్ చేయించుకోండి. అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. పిల్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లయితే చూస్తామో మన హెల్త్ రిపోర్ట్ కూడా అలా చూసుకోవాలి. లేకపోతే జనరల్ ఇందాక నేను మాల్లో అక్కడ మొత్తం వెతుకుతే 1-2 హెల్తీ స్టాల్స్ ఉన్నాయి, మిగతాదంతా జంకే. ఆ జంక్ దగ్గర చాలా ఎక్కువ ఉన్నారు. అంటే దాంట్లో పైన అంత కాన్షియస్నెస్ ఉన్నప్పుడు దీని గురించి కూడా ఆలోచన చేయాలి కదా. 2026 లో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవాలి. మీ బయోమార్కర్స్ ప్రకారంగా ఎలా ఉన్నారు, మీ బాడీ కాంపోజిషన్ స్కేల్స్ ఉంటాయి జిమ్స్ లో. సో ఆ స్కేల్స్ లో మీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, బోన్ స్ట్రెంత్ ఉందా లేదా, వాటర్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ చూడాలి. సింగిల్ ఉమెన్ కాంటాక్ట్ అయినప్పుడు పెళ్ళి ఎప్పుడు ఉంది మేడం అని అడుగుతాను. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం సార్. దానికోసము వీళ్ళు బరువు తగ్గాలో లేదా పీసీఓడి నార్మల్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే ఒక అకేషన్ కోసం తగ్గుతున్నారు కానీ. సో హెల్దీ డైట్ తో డెఫినెట్లీ థైరాయిడ్ ని రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయింది టాబ్లెట్స్ అంటే ఇంకా ఫర్ లైఫ్ అలా అనుకుంటారు. బట్ ఎక్సర్సైజ్ చేయడము, మంచిగా నిద్రపోవడము, న్యూట్రిషియస్ గా తినడము, మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా పెట్టుకోవడం పైన ఉండదు. టీలు కాఫీలు అవాయిడ్ చేయాలా? ఇది మన ఇండియాలో పెద్ద యాక్చువల్గా ఏమైపోతుందంటే తిని అలానే కూర్చుంటే సమస్య. తిని ఏం చేస్తున్నాం మనం? హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఆల్మోస్ట్ మాట్లాడే ప్రతి ఆల్టర్నేట్ పర్సన్ దగ్గర వినిపించేది ఈ మధ్య కంప్లైంట్స్ ఏంటో తెలుసా? ఈదర్ థైరాయిడ్ లేదంటే పీసీఓడి. స్పెషలీ ఉమెన్ లో ఈ 2 కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సన్నబడిపోయారు అనుకోండి, చాలా ఎక్కువ థైరాయిడ్ ఉందేమో చెక్ చేసుకోండి అంటారు. చాలా లావ్ అయిపోయారు అనుకోండి, థైరాయిడ్ ఉందేమో చెక్ చేసుకోండి అంటారు. కొంతమంది విమెన్ కి కిడ్స్ డిలే అవుతున్నారు అనుకోండి, పీసీఓడియా అంటారు. అయ్యే బాబాయ్, ముందు జనాల్లోనే చాలా అపోహలు ఎక్కువ వచ్చేసినాయి బ్రెయిన్ లో. ఏం తినాలి ఏం తినకూడదు ఎవరికాలు డాక్టర్లు అయిపోయారు. యూనో వీడియోస్ చూసేసి ఎక్స్పర్ట్స్ చెప్పే సలహాలు అవి ఎంతవరకు నిజం ఏంటి తెలియదు. ఎవరైనా ఒకటి షేర్ చేసి అది ఫాలో చేసేస్తున్నారు. ఇంట్లో వాళ్ళే చెప్తే ఫాలో చేసేస్తున్నారు. రకరకాల భయాలు పెట్టుకుంటున్నారు. బట్ ఇది ఒక వర్షన్ అయితే అఫ్ కోర్స్ దీస్ డేస్ చాలా మందిలో హెల్త్ పరంగా చాలా కాన్షియస్ గా కూడా ఉంటున్నారు. బట్ ఈ రోజు అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఎవ్రీబడి మస్ట్ నో. థైరాయిడ్ పరంగా, పీసీఓడి పరంగా, పీసీఓఎస్ పరంగా బేసిక్స్ ఇవాళ మనం చాలా తెలుసుకోబోతున్నాం. వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్ కార్తిక్ గారు విత్ us. ఆల్రెడీ మనతో ఇంతకుముందు జాయిన్ అయ్యారు. చాలా చాలా మంచి విషయాలు, చాలా ఉపయోగపడే విషయాలు చాలా మనతో షేర్ చేశారు. మంచి రివ్యూస్ వచ్చినాయి వాటికి. రీషేర్లు అయితే బీభత్సం అల్లకల్లోలం సృష్టించారు అందరూ కలిసి. అండ్ ఈసారి ఏం చెప్తారో. హలో కార్తిక్ గారు, వెల్కమ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. సో ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ లో చాలా పాయింట్స్ అంటే సోషల్ మీడియాలో చూసి విని మైండ్ లో అలా తిరుగుతున్నాయి అనమాట. అవన్నీ అవన్నీ కక్కేసాను అక్కడ చేసినాయి. అంటే ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ పాడ్కాస్ట్ ఒక బేసిక్ గైడ్ అవ్వాలి. లిటరలీ ఓ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేసి, అర్థం కాని విషయాలు మాట్లాడేసి పానిక్ చేయాలి అనుకోవట్లేదు. సో బేసిక్ లెవెల్లో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు, పానిక్ అవ్వకుండా ఏది మిత్ ఏది ఫ్యాక్ట్ అవి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్లీ వాట్ ఈస్ థైరాయిడ్ చెప్పండి. థైరాయిడ్ అనేది ఇట్స్ ఎండోక్రైన్ గ్లాండ్. యాక్చువల్గా ఇక్కడ మనకు చూస్తే ఈ ఏరియాలో ఉంటుంది అనమాట, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది, మన గ్రోత్ని అండ్ ఆర్గన్స్ డెవలప్మెంట్ని. అన్ని ఆర్గన్స్ సవ్యంగా వర్క్ చేయాలంటే థైరాయిడ్ హార్మోన్ అనేది కావాలి ఖచ్చితంగా. సో హైట్ సరిగ్గా లేకపోయినా కూడా థైరాయిడ్ డెవలప్మెంట్లో కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వెయిట్ గెయిన్లో కానీ, వెయిట్ లాస్లో కానీ. సో ఇది బేసిక్. మామూలుగా మనం ఎలా అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏ విధంగా మీకైతే అర్థమవుతుందో, థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఆర్గన్స్ టు ఆర్గన్ కనెక్టివిటీ హార్మోన్స్ ద్వారానే జరుగుతుంది అనమాట. అవి కమ్యూనికేషన్ క్యారియర్స్ లాగా అనమాట. సో ఏంటి, హైట్ తక్కువ ఉన్న థైరాయిడ్ వస్తుంది? యా అంటే కొంతమంది పిల్లలకి హైట్ పెరగరు. ఈవెన్ పేరెంట్స్ జీన్స్ అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఏజ్ అవుతున్నా కానీ వాళ్ళు హైట్ పెరగరు. కాకపోతే అక్కడ వాళ్ళు అన్నీ చేస్తారు కానీ థైరాయిడ్ చెకప్ చేయరు. సో థైరాయిడ్ చెక్ చేసినప్పుడు దాన్ని అది ఎక్కువ ఉండడము తక్కువ ఉండడం వల్ల హైట్ డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. సో ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా థైరాయిడ్ చెకప్ చేసుకొని ఒక ఎండోక్రైనాలజిస్ట్ సలహా తీసుకోవాలి. మీ జీన్స్లో కానీ అవన్నీ ఉన్నా లేకపోయినా ఒకసారి చెక్ చేసుకుంటే ఆ బాబు ఎదిగే అవకాశం ఉందనుకోండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒక నార్మల్ పర్సన్ రెగ్యులర్ బేసిస్ లో థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలి చెప్పండి. జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఏదైనా గోల్ పెట్టుకొని ఎక్కువ రీడింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ 2 months రికమెండ్ చేస్తాం. కాకపోతే 2 months కాకపోయినా కనీసం 3 months చెక్ చేయాలి. ఓకే. అండ్
అలాంటి ఇష్యూస్ ఉన్నాయి, నాకు అన్ని కరెక్టే మెయింటైన్ అవుతున్న వాళ్ళు ఇయర్లీ ట్వైస్ చేస్తే సరిపోతుంది. అసలు నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు అన్నప్పుడు, వాళ్ళు ఫిట్గా అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ బాగానే చేసుకుంటున్నారు అని అన్నప్పుడు ఇయర్లీ వన్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. హౌ షుడ్ ఐ ఐడెంటిఫై దట్ ఐ హ్యావ్ ఎ థైరాయిడ్ ఆర్ నాట్? దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మనకి మూడ్ స్వింగ్స్, ఎక్కువ హార్మోనల్ ఇష్యూస్ కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, వెయిట్ పెరగడం కానీ, ఓకే, హార్ట్ ఫ్రెషర్స్ ఉండడము, మన హార్ట్ బీట్ మనకి కనబడము అంటే వినపడుతుంటుంది అనమాట, ఎక్కువ హార్ట్ బీట్. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు నేను ఎంత వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసినా కూడా బరువు తగ్గట్లేదు. ఇలాంటి కండిషన్స్లలో ఖచ్చితంగా వాళ్ళ బయోమార్కర్స్ చెక్ చేసుకోవాలి. సో ఆ కండిషన్స్లో థైరాయిడ్ చెకప్ చేయించుకోవాలన్నమాట. సో మూడ్ స్వింగ్స్, హెయిర్ లాస్ కానీ, వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసిన వెయిట్ తగ్గకపోవడము, లేదంటే తక్కువ తిన్న బరువు పెరుగుతుంటారు, ఓకే, కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలాంటివి ఉన్నప్పుడు థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్తున్న లిస్ట్ అంతా జనరల్లీ రెగ్యులర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో కూడా పార్ట్. సో అది మామూలే, నా లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ అని కూడా లైట్ తీసుకుంటారు చాలా మంది. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ఫాస్ట్ ఫేస్డ్ లైఫ్లో మనకి మెడికల్ రిపోర్ట్స్ అనేది చాలా ఈజీ అయింది, అది మన ప్లస్ పాయింట్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు ఆ వెసులుబాటు లేకుండే, మామూలుగా ఇప్పుడు ఇంటికి వచ్చే శాంపుల్స్ తీసుకొని వెళ్తున్నారు, అఫోర్డబుల్ బడ్జెట్లోనే ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయించుకుంటే జరిగే డ్యామేజ్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. అందుకనే చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసేది ఏమంటే అట్లీస్ట్ సంవత్సరానికి 1-2 సార్లు అన్న హెల్త్ చెకప్ చేయించుకోండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ పెరిగిపోతున్నాయి. రీజన్ ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయి, అసలు మనము పిల్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లయితే చూస్తామో మన హెల్త్ రిపోర్ట్ కూడా అలా చూసుకోవాలి. లేకపోతే జనరల్గా ఇందాక నేను మాల్లో ఉన్నా, అక్కడ మొత్తం వెతుకుతే 1-2 హెల్తీ స్టాల్స్ ఉన్నాయి, మిగతాదంతా జంకే. ఆ జంక్ దగ్గర చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఫ్రూట్స్ వీటి దగ్గర ఏమంటే చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. అంటే దాంట్లో పైన అంత కాన్షియస్నెస్ ఉన్నప్పుడు దీని గురించి కూడా ఆలోచన చేయాలి కదా. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను చాలా హెల్దీగా ఉండాలి అండ్ ప్రతి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు ముందే రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఇక్కడ నుంచి నేను చాలా హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి, వర్కౌట్ చేయాలి, అదే. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు వెయిట్ గెయిన్ కూడా థైరాయిడ్ అండ్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ దట్. అసలు థైరాయిడ్ లో వెయిట్ గెయిన్ ఏంటి? యాక్చువల్లీ ఇంతకుముందు నేనేం చెప్పాను, థైరాయిడ్ మెటబాలిజంని కూడా కంట్రోల్ చేస్తుంది. మెటబాలిజం అంటే మనం ఐడియల్ కండిషన్లో బాడీ ఖర్చు చేసే క్యాపబిలిటీ, ఓకే, అది ఎంత నార్మల్ అండ్ అబోవ్ ఉంటేనే వాళ్ళు అంత ఈజీగా ఫ్యాట్ గెయిన్ అవ్వరు. సో దీన్ని ఖర్చు పెట్టే క్యాపబిలిటీ మనకి తగ్గిపోకూడదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ మెటబాలిజం తగ్గిపోతుంది. మెటబాలిజం తగ్గిపోతుందంటే ఒక కండిషన్లో వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తే ఒక 100 క్యాలరీస్ ఖర్చు అయినాయి, యావరేజ్ చెప్తున్నాయి, ఒక 100 క్యాలరీస్ ఖర్చు అయినాయి అనుకోండి. సో మెటబాలిజం తక్కువ ఉన్న వాళ్ళకి 50 క్యాలరీస్ పడిపోతుంది. ఈ కండిషన్స్లో ఏమైపోతుంది, ఒక వ్యక్తి 1 గంట సేపు చేయాల్సిన పని ఇంకొక వ్యక్తి 2 గంటలు చేయాలి. 2 గంటలు చేసేంత ఎనర్జీ ఉంటుంది అసలు. దట్ ఈస్ ద డిఫరెన్స్. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఏమైపోతే ఆ మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఖర్చు పెట్టే క్యాపబిలిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో మీరు తక్కువ తిన్నా దాంట్లో సగమే ఖర్చు అయిపోయి మిగతాది స్టోర్ అవుతూ ఉంటుంది. నేను వర్కౌట్ చేస్తున్నా, నేను బాగానే ఉన్నా అనుకుంటారు కానీ స్టిల్ దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకని మనము ఏదైనా హెల్త్ రెజల్యూషన్ చేసుకోవాలంటే ఇప్పుడు 2026 వచ్చింది. 2026లో ఫస్ట్ నేను జిమ్కి వెళ్తా, మార్నింగ్ లేచి ఫస్ట్ నుంచి కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవాలి. మీ బయోమార్కర్స్ ప్రకారంగా ఎలా ఉన్నారు, మీ బాడీ కాంపోజిషన్ స్కేల్స్ ఉంటాయి జిమ్స్లో. సో ఆ స్కేల్స్లో మీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, బోన్ స్ట్రెంత్ ఉందా లేదా, వాటర్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ చూడాలి. బయోమార్కర్స్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే HbA1c, ఇవన్నీ వైటమిన్ డి డెఫి, ఇవన్నీ ఏవేవి ఉన్నాయో మనకి ఇంటూ మార్క్స్ అనమాట. సో మీరు ఏం చేయాలి, ఎక్కడి నుంచి కరెక్షన్ చేయాలో మీకు కనిపిస్తుంది, అవునా కదా. ఒక డెస్టినేషన్ పెట్టుకున్నప్పుడు మనం మ్యాప్ ఎలా పెట్టుకుంటామో, మనం హెల్దీగా అవ్వాలంటే అవన్నీ కరెక్షన్ అవ్వాలి. అవన్నీ కరెక్షన్ అవ్వాలంటే ఫస్ట్ అవన్నీ మన దగ్గర ఉండాలి. కరెక్ట్. అవి చేసుకుంటే మీకు యూ విల్ గెట్, ఓకే, నేను వైటమిన్ డి ఫిల్ చేసుకోవాలి, B12 ఫిల్ చేసుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేసుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, ఓకే, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, మజిల్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, సో మజిల్ పెంచుకొని ఫ్యాట్ తగ్గించుకోవాలి, నా బాడీలో వాటర్ వెయిట్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ తెలిసాయి అనుకోండి, దానికి తగ్గట్టు మన మైండ్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందంటే క్లారిటీ ఉంటాం. క్లారిటీ ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటోమేటికల్గా మార్పు వస్తుంది.
మనకి ఎందుకు మార్పు తొందరగా రాదంటే ఇవేం తెలియదు. పట్టించుకోరు. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ నానేదో టెన్షన్ పట్టించుకో. ఈ రెండు వచ్చేస్తుంది. చాలు కాదు అన్నమాట. అదే ఎందుకు కదా. వచ్చింది మనకి ఎన్ని మనతో అయ్యే పనులు అలా లేవని. అనుకుంటారు. అది ఇంకొక కండిషన్స్లలో ఏమైపోతుందంటే కొంతమందికి మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం, లేదంటే పిల్లలతో ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి వాళ్ళకి ఎనర్జీ సరిపోక అలాంటి కండిషన్స్ లో బరువు తగ్గాలనుకుంటారు. అప్పుడు అలాంటి కండిషన్స్ లేవనుకోండి హ్యాపీగా ఎనర్జీ బాగుంటారు. లేదు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య చాలా రోజుల నుంచి చూస్తున్నా కదా, చాలామంది క్లయింట్స్ వస్తారు. నేను సింగిల్ ఉమెన్ కాంటాక్ట్ అయినప్పుడు, సార్ మాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, డైట్ కావాలి, లేదంటే ఇలా కన్సల్టేషన్ కావాలో మాట్లాడుతున్నప్పుడు పెళ్ళి ఎప్పుడు ఉంది మేడం అని అడుగుతాను. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం సార్, చూస్తున్నారు సార్, 6 monthsలో ఉంది సార్ అంటే దానికోసము వీళ్ళు బరువు తగ్గాలో లేదా పీసీఓడి నార్మల్ చేసుకోవడానికి చూస్తున్నారు. అప్పటి వరకు లేదు. అది ఎప్పటి నుంచో నింటారు అని అంటే 5 years అయింది సార్, 3 years అయింది సార్ అంటారు. ఇప్పుడు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు పర్పస్ అడుగుతాయి. లేదు సార్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దాన్ని తగ్గాలని అంటే ఒక అకేషన్ కోసం తగ్గుతున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి అందరూ అలా ఉండాలని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ ఫేస్ లైఫ్లో చాలామంది హాస్టల్ నుండి వర్క్ చేస్తుంటారు, నైట్ డ్యూటీస్ చేస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. అన్ని కండిషన్ అందరినీ మనం అలా బ్లేమ్ చేసే ఎక్కువ లేదు. సో బట్ అట్లీస్ట్ దే డిసైడెడ్ ఓకే ఇప్పటి నుంచైనా నేను ఆరోగ్యంగా అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆరోగ్యమైన పిల్లల్ని వాళ్ళు జన్మనియొచ్చు. అట్లీస్ట్ దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. సో అది చాలా మంచి విషయం. అప్పుడు కూడా వాళ్ళు చేయలేదనుకోండి, ఇంకా లాస్ట్కి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ స్టేజెస్లో అప్పుడు ఆప్షన్స్ ఉండవు. డాక్టరే చెప్పేస్తారు మీరు బరువు తగ్గాలి, లేదంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తప్ప మీకు సంతానం కాదు. అలా లేకపోతే ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు థైరాయిడ్ వెయిట్ గెయిన్ అనే టాపిక్ మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మరి ఏం తిన్నా వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు దీన్ని బట్టి ఈవెన్ ఇఫ్ దే అంటే ఎక్కువ తిన్నా వెయిట్ గెయిన్ ఉంటుంది, తక్కువ తిన్నా వెయిట్ గెయిన్ ఉంటుంది. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? నేను లూజ్ అవ్వాలి వెయిట్ అంటే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ ఎలా సినారియోస్ అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ థైరాయిడ్స్. హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజం అంటే. హైపో అంటే ఏమంటే థైరాయిడ్ హార్మోన్స్ బ్లడ్లో ఉండాల్సిన మోతాదు కన్నా తక్కువ ఉండడం, దీన్ని హైపోథైరాయిడిజం అంట. ఎప్పుడైనా బ్లడ్లో ఉండాల్సిన మోతాదు కన్నా తక్కువ హార్మోన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని ఫంక్షన్స్ స్లోగా రన్ అవుతాయి. ఎందుకంటే ఇదే ఇంధనం లాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా థైరాయిడ్ హార్మోన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, అన్ని హార్మోన్స్ ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. హైపర్ థైరాయిడిజంలో జరిగేది ఏంటంటే తిన్నది తిన్నట్టు ఖర్చు అయిపోతుంది, వాళ్ళు తినకపోతే ఉన్న మజిల్ కూడా ఖర్చు అయిపోయి లీన్ అయిపోతూ వస్తారు. వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకి వినిపిస్తుంటుంది, ఫాస్ట్గా చెమటలు వస్తుంటాయి. సో అంటే హార్ట్ ఫాస్ట్ కొట్టుకుంటే ఇప్పుడు వెహికల్ ఎలా అయితే హీట్ అవుతుందో బాడీ అలా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎంత వేసి వేసినా సరిపోదు, అంత హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి హైపర్లో. హైపోలో ఏమైపోతుందంటే ఫంక్షన్స్ అన్నీ స్లో అయిపోతాయి, మెటబాలిజం స్లో అవుతుంది, మూమెంట్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ. అందుకని హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి బౌవల్ మూమెంట్ కూడా స్లో ఉంటుంది, అందుకనే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. సో హైపోథైరాయిడ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, హైపర్ థైరాయిడ్ వాళ్ళు ఎక్కువ శాతం వెయిట్ బాగా తగ్గిపోతారు అట్లా. సో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు జనరల్లీ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆలు ఇట్లాంటి అన్ని cruciferous vegetables వద్దంటారు, భయపడతారు చాలా. ఈజ్ దట్ ఎ మిత్ ఆర్ ఎ ఫ్యాక్ట్? అది ఖచ్చితంగా మిత్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాబేజ్ తినకూడదు లేదా బ్రకోలీ తినకూడదు, ఎస్పెషల్లీ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తినకూడదు అనేది చాలామంది ఉంటుంది. సార్ నాకు థైరాయిడ్ ఉంది నేను తినకూడదు, ఇవి కాకుండా చెప్పండి అంటారు డైట్. సో ఎవరు చెప్పారు అంటే ఇంకా వాళ్ళు కన్సల్ట్ అయిన డాక్టర్ ఎవరో చెప్పింటారు. మీ దగ్గర చెప్తారు అలా? మీరు న్యూట్రిషనిస్ట్. అదే డైట్ మాకు థైరాయిడ్ ఉంది తినకూడదు అని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ ఎండోక్రైనాలజిస్ట్ అయినా కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనము క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఏదైనా కానీ పచ్చిగా తినకూడదు, అంటే పచ్చిగా మనము రా సలాడ్స్ తింటాం, దాంట్లో క్యాబేజ్ కానీ బ్రకోలీ కానీ ఇట్లాంటివి కానీ రాగా తినకూడదు. ఒకవేళ తిన్నా కంటిన్యూస్గా వారం రోజులు అట్లా తినాలి. అంత తినము. ఒకటి రాగా తినే పరిస్థితి ఉందా? తినము. మనం ఏం చేస్తాం, శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని హ్యాపీగా కుక్ చేసుకొని కర్రీ చేసుకొని తింటాం. అలా తింటే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. రా తిన్నప్పుడు ఏమైపోతుందంటే దాంట్లో ఉన్న గైట్రీన్స్ ఏమైతే అంటే థైరాయిడ్ ఫంక్షన్ని ఇంటర్ఫియర్ చేస్తాయి. సో దానివల్ల తినకూడదు అంటారు. కానీ ఎట్లా, అలానే తీసుకొచ్చి కడిగేసి మనం జాంపండు తిన్నట్టు తింటే ఇష్యూ. ఒకవేళ తిన్న నెల రోజులు ఎన్నిసార్లు తినంటారు? ఒకసారి
2 సార్లు. అవునా? అన్ని వెజిటబుల్స్ రౌండ్ వేసినా కానీ రెగ్యులర్గా క్యాబేజ్ కాలీఫ్లవర్ తినే వాళ్ళు ఎవరు ఉన్నారు? అంతే అంతే లేరు కదా. అవి అసలు సో కాబట్టి హ్యాపీగా మీరు కుక్ చేసుకొని తినొచ్చు. సలాడ్స్లలో ఇలాంటి కండిషన్స్లో రా అవాయిడ్ చేస్తే చాలు. ఒకవేళ తిన్నా ఏం కాదు, ఎందుకంటే అన్ని సలాడ్స్లలో ఉండేది 4-5 పీసెస్ ఉంటాయి. అంటే అది ఎంత ఇంపాక్ట్ ఏం చేయదు. సో ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు జనరలీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు? థైరాయిడ్ ఉన్న వాళ్ళు అన్నీ తినొచ్చు, కాకపోతే ఇది ఏమంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగానే. ఇప్పుడు థైరాయిడ్ ఎక్కువైపోయింది ఏమంటే ప్రోటీన్ డెఫిషియన్సీ, అయోడిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కన్సిస్టెంట్గా ఉండడము, జింక్ ఎక్కువ తీసుకోవడము, లేదంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్ తీసుకొని యాక్టివిటీ చేయకపోవడము, ఇంకా దారుణం ఏంటంటే నిద్రపోరు. రాత్రి 12 గంటలకో 1 గంటలకో ఇలా పడుకొని 10 గంటలకో అలా లేస్తారు. నేను కూడా 7 గంటలు 8 గంటలు పడుకున్నా అంటారు. ఆ సర్కేడియం రిథమ్కి అది సెట్ అవ్వదు. దానివల్ల ఏమైపోతుంది, బాడీ రికవరీ కాకపోతే అందుకనే మీరు చూడండి, అన్ని గంటలు పడుకున్నా 10 గంటలకు లేచిన వాడు ఎప్పుడు ఎనర్జెటిక్గా లేవాడు, కానీ టైంకి పడుకొని టైంకి లేచిన వాడు ఎనర్జెటిక్గా లేస్తాడు. బికాస్ ఆ సర్కేడియం రిథమ్ అనేది అలా సెట్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మార్నింగ్ నైట్ 10 or 11 పడుకొని మార్నింగ్ 6-7 లోపల లేచిన వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరే, రాత్రి 1-2 గంటలకు పడుకొని 10 గంటలకు లేచిన వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి. బట్ ఒకరొకరు ప్రొఫెషన్స్ అలా డిమాండ్ చేస్తాయి, కాకపోతే అది మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలా అని నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక నైట్ సైకిల్ని పెట్టుకుని దాన్ని కన్సిస్టెంట్గా చేసుకోవాలి. ఎందుకంటే నేను నైట్ డ్యూటీ ఉంది, నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు ఉన్న ఉద్యోగం ఆ డబ్బులు కూడా రావు కదా. సో నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళకైనా కానీ ఏమంటే ఒక సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకో. నైట్ డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత డార్క్ రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా పడుకోవాలి. సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అయితే ఏం లేదు, కాకపోతే జంక్ కానీ షుగర్స్ కానీ ఇలాంటివి అసలు, అంటే ఆల్రెడీ ఉన్నాయంటే జంక్ అయితే అసలు తినకూడదు. షుగర్స్ మనం న్యాచురల్గా వచ్చే షుగర్స్ తినొచ్చు, బట్ ఎనీథింగ్ ఈజ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఓకే. కానీ ఓవర్ లిమిట్ అయితేనే సమస్య. ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ రెగ్యులర్గా డాక్టర్ ఏదైతే రికమెండ్ చేసిన డోసేజ్ అది ఖచ్చితంగా వేసుకోవాలి. ఖచ్చితంగా వేసుకోకపోతేనే సమస్య వస్తుంది. దానికి కావాల్సిన థైరాయిడ్ మోతాదు వచ్చింది అంటే అది మిమ్మల్ని అసలు డిస్టర్బే చేయదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఒకసారి వేసుకుంటారు, ఇప్పుడు వేసుకోరు, ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని దాన్ని ఎండబెట్టేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, దానికి కావాల్సింది రాదు, కాబట్టి అబ్నార్మాలిటీస్ స్టార్ట్ అయిపోతాయి. అదేమైపోతుంది, మళ్ళీ చెక్ చేసుకుంటే ఇంకొక అపోహ కూడా ఉంది. ఏమంటే నేను ఎప్పుడు చెక్ చేసినా నార్మల్ వస్తుంది, ఇప్పుడు నేను ట్యాబ్లెట్ బంద్ చేయొచ్చాను. తెలియదు ఏంటంటే నువ్వు టాబ్లెట్ వాడుతున్నందుకే నార్మల్ వస్తుంది, అదర్వైజ్ రాదు. మళ్ళీ మీరు బంద్ చేసి చేశారనుకోండి, 4-5 నెలల తర్వాత అది మళ్ళీ షూట్ అప్ అయ్యి మీకు సిమ్టమ్స్ భయంకరంగా వస్తాయి. అలాంటప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఆ డోసేజ్ సరిపోక ఎక్కువ డోసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎండోక్రైనాలజిస్ట్కి, థైరాయిడ్ స్పెషలిస్ట్కి తప్పదు అది. అందుకని థైరాయిడ్ హార్మోన్ అనేది ప్యూర్లీ అది ఒక సప్లిమెంట్ లాగానే. దానికి థైరాయిడ్ హార్మోన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాల్సినంత అవ్వట్లేదు కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి చెక్ చేసినప్పుడు సబ్ క్లినికల్ థైరాయిడ్ అంటారు, అంటే రీడింగ్స్ TSH 5 to 10 మధ్యలో ఉందంటే మాత్రం ఫస్ట్ టైం వస్తే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఫస్ట్ ట్రై చేయాలి. ఒక న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ సలహా తీసుకొని ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ చేసి 90-95% రివర్స్ అవుతుంది, నార్మల్ అయిపోతుంది. దాన్ని అలానే లాగుతారు చాలామంది. అప్పుడు ఇంకా ఆప్షన్ ఉండవు. మేమైనా ఏమంటారు, అది కన్సిస్టెంట్గా వస్తుందంటే ఖచ్చితంగా యూ నీడ్ టు కన్సల్ట్ ఎండోక్రైనాలజిస్ట్. అప్పుడు ఆ మోతాజును తీసుకుంటూ వాళ్ళు డైట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే అప్పుడు వాళ్ళ బరువు తగ్గడం కానీ వాళ్ళకున్న ఇష్యూస్ కానీ రిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో కంపల్సరీ ఉండాల్సిన ఏంటి చెప్పండి? బ్రేక్ఫాస్ట్ కన్నా వాళ్ళకి ఎన్ని మీల్స్ కావాలి. ఓకే, ఇక్కడ మనం తినే ఫుడ్ ఎలా విభజిస్తామంటే ఎక్కువ పని ఉన్నవాడికి 3-4 సార్లు తినొచ్చు. ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, హమాలీ వర్క్ చేస్తుంటారు, మేస్త్రీలు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కష్టపడి పని చేస్తారు. వాళ్ళు 3 పూటలు తింటారు. ఎందుకు? తిన్నది తిన్నట్టు ఎనర్జీ డిసిపేట్ చేస్తుంటారు. మనం 3 పూటలు తినాల్సిన అవసరం అనేది ఉందా లేదా అనేది మీ కండిషన్ని బట్టి మీ డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ చెప్పాలి. సో వీ డివైడ్ అంటే ఒక 2 పూటలు న్యూట్రిషియస్గా తినాలి. అందుకని మీరు చూస్తే బ్రంచ్ అని వచ్చింది.
బ్రేక్ఫాస్ట్ తాగడం బ్రంచ్ అని. ఇదేమంటే మనము మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగడము, కొంచెం మన పనులన్నీ చేసుకొని ఆకలి అయ్యే వరకు వదిలేయాలి. ఆకలి కాకముందే తింటాం మనం. కానీ జనరల్లీ మన సిస్టంలో మనకు అలవాటైంది బ్రేక్ఫాస్ట్ ఇస్ అ మస్ట్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అసలు అని కదా. ఇవి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకరేమో లేట్ అయినా కూడా ఉండగలుగుతారు. అంటే వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ తినానంటే డైరెక్ట్ లంచ్ తింటా అంటారు. కొంతమందికి బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా కావాలి. అలాంటప్పుడు వాళ్ళ కండిషన్స్ని బట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే కొంతమందికి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఒకటి గుడ్ కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ దాంట్లో మనం చూస్తే కినోవా కానీ, మిల్లెట్స్ కానీ, లో జిఐ రైసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా చెప్పాలంటే ప్లెయిన్ వైట్ రైస్ తినొచ్చు లేదా అనే దాన్ని బట్టి మీ యాక్టివిటీని బట్టి డిపెండ్ అవుతుంది. దానికన్నా మీరు ఫైబర్ యాడ్ అయ్యేటివి, న్యూట్రియన్స్ యాడ్ అయ్యే కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటే అదే క్వాంటిటీలో ఎక్కువ న్యూట్రియన్స్ పోతాయి ఎంటీ క్యాలరీస్ కన్నా. అండ్ ప్రోటీన్ వచ్చేసి మీరు ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ, పన్నీర్ కానీ ఇవి ప్రోటీన్ సోర్సెస్ కేటగిరీలో రావాలి. అండ్ ఇంకొకటి వెజిటేబుల్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అండ్ బాదం, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. అన్నీ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ ఆవు నెయ్యి పెట్టుకొని హ్యాపీగా ఇంత తిన్న వాళ్ళకి లంచ్కి ఆకలి అవ్వదు. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా పర్లేదు కానీ ప్రాపర్ హెల్తీ. అలా అంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే ఒకరికి బ్రేక్ఫాస్ట్ కావాలి, ఒకరికి బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. సో డిపెండింగ్ అపాన్ ఒకవేళ మీరు ఎప్పుడు తింటారన్నా కానీ ఈ బ్యాలెన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఇంపార్టెంట్. ఓన్లీ ఎక్కువ మన ఎస్పెషల్లీ ఇండియన్ చాలా మంది మన ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే ఇండియన్ డైట్స్లో ఎక్కువ అన్నం తింటారు. ఎక్కువ కార్బ్సే ఉంటాయి, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ ఉండదు. అవును, ప్రోటీన్ ఉండదు, వెజిటేబుల్స్ ఉండవు. ఉంటే అందరు కలిపి ఇంత వస్తుంది వాడికి. అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఈవెన్ రీసెంట్గా 2 days అయిందంతే యుఎస్ గవర్నమెంట్ కూడా ఫుడ్ పిరమిడ్ మనం చదువుకుని ఉంటాం స్కూల్లో, అది ఉల్టా చేసింది. అంటే కార్బోహైడ్రేట్స్ మోతాదు తగ్గించింది, ప్రోటీన్, ఫ్యాట్స్, వెజిటేబుల్స్ మోతాదు పెంచింది. పిరమిడే ఉల్టా అయిపోయింది. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ చేసిందంటే వరల్డ్ వైడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఇష్యూస్ మాక్సిమం తగ్గిపోతాయి. మనం ఎక్కువ డిజీజ్కి కారణం అవుతుంది ఏమంటే న్యూట్రిషియస్గా తినకపోవడము, ఎంటీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినడం, అది సమస్య. రైస్కి అలవాటు పడిపోయి ఉన్నాం మనం. రైస్ తినడం తప్పు కాదు జో గారు. యాక్చువల్గా ఏమైపోతుందంటే తిని ఖర్చు పెట్టాం మనం, తిని అలానే కూర్చుంటే సమస్య. రైస్ ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మనం రైస్ తింటున్నాం కదా. లేదు, తినడం తప్పేం కాదు నేను అనేది. తిని ఏం చేస్తున్నాం మనం? ఇంతకుముందు మన వాళ్ళు తినేవాళ్ళు, ఖర్చు పెట్టే ప్రాబ్లం లేదు అక్కడ. ఇప్పుడు ఖర్చు పెట్టకుండా చేసేది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం కూర్చొని పని చేయడానికి కావాల్సిన మోతాదులో ఉన్నంత ఫుడ్ వస్తే చాలు. అట్లా. సో హెల్దీ డైట్ తో డెఫినెట్లీ థైరాయిడ్ ని రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే అప్పుడే కొత్తగా డిటెక్ట్ అయిన వాళ్ళకి సబ్ క్లినికల్ థైరాయిడ్ వస్తుంది ఫస్ట్. అంటే TSS 5 to 10 మధ్యలో ఉంటుంది. సో అప్పుడే వాళ్ళకి అప్పటి వరకు డిటెక్ట్ కాలేదు. అప్పుడు డిటెక్ట్ అయిందంటే ఈవెన్ ఎండోక్రైనాలజిస్ట్, డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే అప్పుడే టాబ్లెట్ వద్దు, మీరు ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని చూద్దాం. అప్పుడు కూడా కన్సిస్టెంట్గా వస్తే దెన్ దే విల్ స్టార్ట్ విత్ మైన్యూట్ MCG. కానీ ఒక్కసారి స్టార్ట్ అయింది టాబ్లెట్స్ అంటే ఇంకా ఫర్ లైఫ్ అలా ఉండదు. అలా అనుకుంటారు. బట్ చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. డాక్టర్స్, నేను ఎండోక్రైనాలజిస్ట్ని కూడా అడిగా, ఇలా అంటారంటే ఎక్కడ సమస్య వస్తుంది అంటే మన వాళ్ళకి టాబ్లెట్ బంద్ చేయడం పైన ఉన్నంత ధ్యాస ఎక్సర్సైజ్ చేయడము, మంచిగా నిద్రపోవడము, మంచిగా న్యూట్రిషియస్గా తినడము, ఓకే, పాజిటివ్గా మెంటల్ హెల్త్ని ప్రాపర్గా పెట్టుకోవడం పైన ఉండదు. ఒక పాయింట్ చేసేసి 3 నెలలు చేసేసిన నార్మల్ అయిపోయిందని టాబ్లెట్ బంద్ చేస్తారు. దీనివల్ల ఏమైపోతుంది? ఆ టాబ్లెట్ బంద్ చేసినాక మన వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే ప్రాబ్లం లేదు. టాబ్లెట్ పోయింది, లైఫ్ స్టైల్ పోయింది అనుకోండి, ఏం చేస్తాము? ఇంకా నాకు థైరాయిడ్ ఇది తగ్గట్లేదు, ఇంక ఇంతే, ఇది ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ ని బ్రెయిన్ ని ట్యూన్ చేసుకుంటారు, అట్లా ఉంటది. కాబట్టి అందుకనే డాక్టర్స్ నేను చాలా మందితో టచ్ లో ఉంటా కదా, మామూలు చూసిన దాంట్లో ఏమంటే వాళ్ళు భయంతో ఇస్తారు. వీళ్ళు లైఫ్ స్టైల్ మీరు కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ, నా దగ్గర కొంతమంది ఉన్నారు 3 months అయింది చెక్ చేసుకున్నా నార్మల్ వచ్చింది, 6 months అయింది చెక్ చేసుకున్నా నార్మల్ వచ్చింది, 1 year అయింది చెక్ చేసుకున్నా నార్మల్ వచ్చింది. ఆయన ఒకటే చెప్పిండు, మీరు కంటిన్యూగా ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నేను టాబ్లెట్ తీసేస్తాను ఆయన. ఎస్, అట్లనే ఉంటాం. సో దే ఆర్ మెయింటైనింగ్. అట్లా ఉంటే డాక్టర్కైనా ప్రాబ్లం లేదు. మన వాళ్ళకి ఏంటంటే తగ్గియాలంటే మళ్ళీ పోయి దాంట్లో మళ్ళీ అన్హెల్తీ లైఫ్ స్టైల్కి ఉందనుకోండి, ఇది మళ్ళీ షూటప్ అయిందంటే
ఈ డాక్టర్ దగ్గర పోయినా ఏం కాలేదంటారు. డాక్టర్ ప్రాబ్లము కాదు, అవును అవును మొత్తం అంతటి ఉంటుంది అవును. అట్లా. ముందు మనం చేంజ్ అవ్వాలి. అట్లా అండ్ ఫైనలీ టీలు కాఫీలు అవాయిడ్ చేయాలా టీలు కాఫీలు అనేటివి చేయాలా, ఇది మన ఇండియాలో పెద్ద ఏదేమైనా సరే టీలు కాఫీలు మానవ మాత్రం చెప్పకండి. ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ మోడరేషన్. మనం టీలు ఇంతకుముందు తాగే వాళ్ళము, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఓకే, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ పూట అమ్మ చేసి పెట్టేది, అందరం ఒక్కొక్కటి ఒక కప్పు తాగేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు అవునా కదా, అలా చేసుకొని తినేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చినాక నాన్న అందరు వచ్చిన తర్వాత ఒకసారి టీ పెట్టుకొని తాగేవాళ్ళం అంతే. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఎన్ని చాయలు అయితే రేస్కి, కాఫీలు ఎన్ని అయితే. కాఫీలు టీలు చాలా ఎక్కువ తాగేస్తున్నారు, అదొక ప్రాబ్లము టీ కాఫీ కాదు, మోడరేషన్ లేదు. లిమిట్ దాటేస్తే ఏదైనా హార్మ్ఫుల్గా అంతే కదా. 1 to 2 ఈజ్ పర్మిజబుల్, మీరు హ్యాపీగా తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అర్థమైంది కదా, మోస్ట్లీ మిత్సే ఉన్నాయి. ఇది నిజం, ఇది అబద్ధం, ఈ కన్ఫ్యూజన్లో ఉండకండి. అండ్ మన కార్తిక్ గారు చెప్పినట్లు ఫస్ట్లీ అందరికీ తెలిసిన విషయమే, అందరూ చేయాలని కూడా అనుకుంటారు, స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తుంటారు. లైఫ్ స్టైల్లో చేంజెస్, హెల్దీ లైఫ్ స్టైల్, వర్కౌట్ ఏంటి, హెల్దీ డైట్ ఏంటి, ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ట్యాబ్లెట్ మీద పెట్టే ఆ శ్రద్ధ బదులు మన లైఫ్ స్టైల్ మీద పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అని చెప్తున్నారు. థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ 2 డిఫరెంట్ వెర్షన్స్. వెయిట్ గెయిన్ అవుతున్నా, వెయిట్ లాస్ అవుతున్నా, లేదంటే మూడ్ స్వింగ్స్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, వాట్ నాట్ సార్ చాలా సిమ్టమ్స్ చెప్పారు. సో దాన్ని బట్టి ఇయర్లీ 2 అయితే డెఫినెట్లీ టెస్ట్ చేయించుకోండి, చెక్ చేసుకోండి. అసలు నన్ను అడిగితే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ రెజల్యూషన్ అందరూ అది తీసుకోవాలి, అన్ని రకాల టెస్టులు చేయించుకుని నేను బాగున్నాను లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి, సో దట్ భయాలన్నీ సైడ్ అయిపోతాయి. థైరాయిడ్ గురించి మాట్లాడడానికి ఇంత టైం పట్టింది అంటే ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఎక్కువగా వినిపిస్తున్న ఇంకొక కంప్లైంట్ ఇస్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. అది డేంజరా? అసలు పీసీఓడి అండ్ పీసీఓఎస్ విషయంలో కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ మీద ఇంకొక స్పెషల్ ఎపిసోడ్తో వస్తా. స్టే ట్యూన్డ్.